పసిఫికా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హిల్ క్రిస్టా అనే పేరుతో ఇక్కడ ఒక టవర్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడ చూపించవచ్చు ఆ టవర్స్ అన్నీ అవే. ఆ విధంగా టవర్స్ ఏర్పాటు చేసింది. అందరికీ 684 ఫ్లాట్లను అమ్మేసింది, విక్రయించింది. మంచిగా సొమ్ము చేసుకొని అవతల పడ్డారు. అహ్మదాబాద్ కంపెనీ ఇది. అయితే ఈ పక్కనే ఈ విధంగా చూడొచ్చు. ఇప్పుడు ఈ విధంగా మిక్సింగ్ కంపెనీ, ఇటు కంకర కావచ్చు, ఇసుక, సిమెంటు ఇదంతా కలిపెట్టిన మిక్సింగ్ చేస్తున్నారు. దీంతో ఈ దుమ్ము అంతా ఆ టవర్లకు వెళ్ళిపోతుంది. ఆ హిల్ క్రిస్టా టవర్లకు ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా ఈ హిల్ క్రిస్టాలో ఉన్నట్టుగా వాళ్ళ నివాసులు వాళ్ళంటిది తెలుసుకుందాం. సరే, ఎట్లా ఉంది అంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా సౌకర్యాలు కల్పించకుండానే అమ్మేస్తున్నారు. అంతా మోసం సార్. గవర్నమెంట్ దృష్టికి ఊరికే మేము ఏదైనా చెప్తే కూడా అంత మాఫీ చేసేస్తారు డబ్బు ఇచ్చి. ఇక్కడ ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 3 months కింద 4 months కింద ఇచ్చారు ఆర్డర్స్ క్లోజ్ చేయమని, కరెంట్ కట్ చేయమని. అంత డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా. ప్రతి అంతా ఎలక్ట్రిసిటీ మళ్ళీ అడిగితే మాకు సంబంధం లేదు, మాకు ఇది కంపెనీ మాకు సంబంధం లేదు, గచ్చిబోలు అంటాడు, లేకుంటే నార్సింగ్ అంటాడు. అసలు దే ఆర్ నాట్ కేరింగ్. ఇక్కడ డే అండ్ నైట్ ఇచ్చేస్తారు సార్. 2 ఉన్నాయి సిమెంట్గా ఇక్కడ, ఒకటి క్లోజ్ చేశారు, ఇది మళ్ళీ ఎక్స్పాండ్ చేశారు, చాలా త్రిబుల్ ఎక్స్పాండ్ చేశారు. మిక్సింగ్ డే అండ్ నైట్ కొడతారు. మొత్తం డస్ట్ వస్తుంది, డస్ట్ పార్టికల్స్. ఇట్ లీడ్స్ టు పిల్లలు కొంత క్యాన్సర్ వస్తుంది, క్షయ వస్తుంది, లేకపోతే అన్ని రోగాలు వస్తాయి. అదే మామూలుగా లంగ్ ఇన్ఫెక్షన్స్ అంతా. సో ఇవన్నీ 10-20 సార్లు అడిగాం సార్ ఇప్పుడు వాళ్ళ ఓనర్స్ను చేద్దామని. ఎందుకులే పక్క వాళ్ళతో మనం మంచిగా ఉండాలని. దే ఆర్ నాట్ కేరింగ్ సార్. రోడ్ ఎయిరు చాలా రిస్క్, హెల్త్ పరంగా చాలా రిస్క్ పడుతున్నాం. హెల్త్ పరంగా అందరం రిస్క్ పడుతున్నాము. కొంచెం ఇచ్చేయమని చెప్తే వాటర్ అది ఇచ్చేయమని చెప్తే వాటర్ చల్లి కొద్దిగా క్యూరింగ్ చేయమంటే చేయకుండా చేయట్లేదు వాళ్ళు. ఒకరోజు చల్లుతారు, 4 రోజులు మళ్ళీ మామూలేక అంతే, అట్లాగే చేస్తున్నారు వాళ్ళు. స్ప్రింక్లింగ్ పెట్టమంటే పెట్టి ఒకరోజు పెడతారు, మళ్ళీ 4 రోజులు చేయరు. ఏం మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు. రోడ్లు లేవు, ఆ రోడ్ల మీద వెళ్తే డస్ట్ అంతా లెగుస్తుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, చాలా అంటే ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? అంటే ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ కూడా ఉన్నాయి ఈ టవర్స్. యాక్చువల్లీ హిల్ క్రెస్ట్ది పసిఫికా ప్రాజెక్ట్స్ వాళ్ళు కట్టింది హిల్ క్రెస్ట్లో వీఆర్ ఆల్ రెసిడెంట్స్. దీన్ని అడ్జసెంట్గా మైస్కేప్ వాళ్ళ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మిక్సర్స్ ఈడబెట్టినారు. సో ఇది యాక్చువల్లీ రూల్ ప్రకారం ఆ మిక్సర్స్ వాళ్ళ దగ్గరనే ఉండాలి. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఈ డస్ట్ రావడం వల్ల అన్ని ఫ్లోర్స్కి డస్ట్ వస్తుంది, which will definitely result in dust will go as fine particle and it will suspend in the lungs, which results in silicosis disease. ఎన్నిసార్లు పీసీఓకి చెప్పినాము, ఆర్డర్స్ ఇచ్చినారు, క్లోజ్ చేసినారు. వీళ్ళు కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారు? ఆర్డర్స్ ఇచ్చినారు క్లోజ్ చేయమని. వీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ మేనేజింగ్ అగైన్, దే ఆర్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినారు. కానీ దీన్ని సీరియస్గా తీసుకొని టోటల్లీ క్లోజ్ చేయాలి. నీళ్లు చల్లడము, స్ప్రింక్లింగ్ చల్లడం కాదు, అసలు దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు డూ ఇది. చేయకూడదు అనమాట. దట్ ఈస్ ద రీజన్. రూల్స్ ప్రకారంగా 10 kilometers ఆ గైడ్ లైన్స్లో ఉంది. అబాలిషన్ ఆర్డర్స్ ఇచ్చారు కదా, దాంట్లో ఉంది 10 minutes దూరంలో పెట్టారు. మాట్లాడితే ఇంకా గొడవ అంతా పెద్ద వాళ్ళు అంతా మేనేజ్ చేస్తారు. మా రంగనాథ్ సార్కి తెలియదేమో పాపం, అతను ఆనెస్ట్ ఆఫీసర్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు దీని మీద. కానీ ఏం చేస్తా, అతను దృష్టి పోవు, అంత కిందనంతా మేనేజ్ చేసుకుంటాడు, డబ్బు తీసుకుంటే అయిపోయా. మనం ఎంత వాళ్ళకి అంతే, ఇంకా వాళ్ళకు చెవిలో జోరుగా ఎదినట్లే. ఎవడు డబ్బులు బాగా తీసుకుంటారా? మనము ఇంకేం చెప్తాం, పని జరగలేదంటే ఇంకేమిటి మనం ఏం చెప్తాం? అవుకనే ఎయిటర్ వీళ్ళు పోయినారు. ఇప్పుడు చెప్తానా, 3,000 చేయాలి 2 బెడ్కు 15,000 18,000 చేస్తారు. 4 బెడ్కు 24,000, యాక్చువల్ 9,000. పక్కింటికేమో 24,000, ఒక ఫ్లాట్కేమో 9,000. ఎవరైతే డబ్బు ఇస్తారో 20,000 వాళ్ళకి 9,000 వేస్తున్నారు. లేకుంటే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. ఏం చేస్తావు? వాళ్ళంతా మంచోళ్ళే, కమిషనర్ మంచోడే, అక్కడంతా ఇంజనీర్ కూడా మంచిగా, అన్నీ చేస్తామంటారు, ఏమీ చేయరు. ఏమంటే వీళ్ళు రోడ్డు అయితే ఇంకా మరీ దారుణం. ఈ మైస్కేప్ వాళ్ళు ఏఎస్బీలో 10 లక్షలు ఇచ్చి 100 meters వేశారు. కనీసం అట్లా ఏఎస్బీలు పసిఫికా వాళ్ళు 100 meters వేస్తే మాకు సరిపోతుంది, పని జరుగుతుంది ప్రస్తుతానికి. వాళ్ళు దే ఆర్ నాట్ కేర్ చేయకపోగా పెద్ద లారీలతో, ఇగో ఈ లారీలన్నీ వస్తాయి, సిమెంట్ లారీలన్నీ, మల్టీ యాక్సల్ 18 wheels ఉండే మల్టీ యాక్సల్ లారీస్ అన్నీ నాశనం చేస్తుంటారు. ఇప్పుడు రోడ్డు వేస్తే మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు మాకంటే. మనంతా యాక్సిడెంట్ పెద్ద గొడవ జరుగుతుంది. ఏం చేస్తాం మరి? ఓకే రైట్. అంటే ఇది చెప్పేది మొత్తానికి ఆ కంట్లో దుమ్ము పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దుమ్ము మొత్తం ఆ విధంగా ఉంది. కనిపించినట్టు దుమ్ము కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ సిమెంట్ కావచ్చు, కంకర కావచ్చు, ఇసుక కావచ్చు, పెద్ద లారీలో తీసుకొస్తారు. అదంతా వెయిట్ బాగా బరువున్నటువంటి ఐటమ్ కావడంతో రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. రోడ్లు డ్యామేజ్ అయిపోయి గుంతలు పడి రోడ్లలో ఇబ్బంది. ఆ విధంగా వెళ్తున్నట్టుగా బైకుల మీద కింద పడి గాయాలైనట్టుగా సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ విధంగా ఇక్కడ మిక్సింగ్ చేస్తారు. జనరల్గా ఇది 10 kilometers దూరంలో
ఉండాల్సింది. చుట్టూ రియల్ ఎస్టేట్ కంపెనీలు, రకరకాల కంపెనీలు కావచ్చు, ఇదంతా మిక్సింగ్ చేసేసి ఇక్కడ మిక్సింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ మిక్సింగ్లో దుమ్ము వస్తుంటుంది. ఈ పక్కనే ఉన్నటువంటి వీళ్ళకు ఈ దుమ్ము రావడంతో చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు, కొంత లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకు మరింత సమస్యలు. ఇది దీంతో చాలా, ఎందుకంటే చెప్పాలంటే సిమెంట్ తోటి చాలా జబ్బులు వస్తాయి. ఆ దుమ్ముతోటి సిలికాసిస్ అనే జబ్బులు వస్తాయి. దాంతో లంగ్ ఇన్ఫెక్షన్ వస్తాయి. చాలా ప్రమాదకరం. కొన్నిటికి మందులు కూడా లేనట్టుగా పరిస్థితి. ఈ విధంగా చూడొచ్చు. పక్కనే ఏర్పాటు చేసేసి మొత్తం దారుణంగా ఏర్పాటు చేసి ఇక్కడ మిక్సింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ కంపెనీలకు వెళ్తుంటాయని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు టవర్ కూడా చూడొచ్చు. ఒకసారి ఇటు చూపించండి. చూడండి ఆ టవర్ చూడండి. ఒక్కొక్క టవర్ ఎట్లా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేపట్టారు. ఈ విధంగా పెద్ద పెద్ద టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్లకు అన్నిటికీ ఇక్కడ మిక్సింగ్ చేస్తుంటారు. ఈ దుమ్మంతా పోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీంతో వీటిని వెంటనే తీసేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెప్పినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆర్డర్స్ జారీ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లోజ్ చేయవని. అయినప్పటికీ ఇక్కడ మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని ఈ టవర్స్లో ఉన్నట్టుగా హిల్క్రిస్టా టవర్లో ఉన్నట్టుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.